టోటల్ ఇండస్ట్రీ ఏపీ తెలంగాణ కాదు మొత్తం సీడెడ్ మొత్తం వరల్డ్ అంతా కొడతాం. టైటిల్ దగ్గర నుంచి ట్రైలర్ మొత్తం అన్ని కూడా ఎక్స్పెక్టేషన్ పెంచినాయి. చాలా వరకు రీచ్ అయింది. మొత్తం ఎవ్రీథింగ్ నైస్. అసలు స్క్రీన్ ప్లే బాగుంది, కెమెరా టేకింగ్ బాగుంది, మొత్తం అంతా కూడా డిఓపి మొత్తం అన్ని కూడా బాగానే తీశారు. యాక్టింగ్ పరంగా మొత్తం పర్ఫెక్ట్. అసలు అందరూ కూడా బాగా చేశారు. అది చాలా బాగుంది భయ్య. నిజంగా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి ఒక ట్రీట్ ఇది. చాలా చాలా చించేశారు, విజువల్స్ అన్ని చించేశారు. మామూలుగా సాంగ్ అయితే పిచ్చిలో ఉంది. క్రేజీ భయ్య. పవన్ కళ్యాణ్ కోహినూర్ సెకండ్ హాఫ్ సూపర్ 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 డూపర్ చాలా బాగుందన్న. అన్న కోసం చాలా ఏళ్ళ తర్వాత వెయిట్ చేస్తున్నాము. సినిమా చాలా బాగుంది. సెకండ్ హాఫ్ ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది. ఇప్పటి నుంచి చాలా బాగుంది. ఎందుకంటే ఫ్యాన్స్ పరంగా చూడొద్దండి, ఫ్యాన్స్ పరంగా చూడొద్దండి. ఎందుకంటే ప్రతి ఒక్కరికి సేవ గుర్తించండి, ఫ్యాన్స్ పరంగా చూడండి. ఎందుకంటే సాంగ్స్ బాగున్నాయి, హిస్టారికల్ సిస్టమ్ అన్నారు. దీన్ని ఎవరు హెయిట్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే సినిమా బాగుంది. ఎవరైనా ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు, కలిసి చూడొచ్చు. వల్గర్ సినిమా అయితే కాదు, చాలా బాగుంది సినిమా. మేమైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం, దానికి మించి ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఫైనల్ ఎందుకంటే మా హీరో ఇన్ని చేస్తున్నారు. ఆయనకు ఒక్క రూపాయి ఎవరిని చేయట్లేదు, కానీ ప్రతి ఒక్క రూపాయి ఆయన చేతిలో పెట్టుకుని ఏపీకి సాయం చేస్తుంది. కానీ ఎవరెవరు 5 ఏళ్ళు వెయిట్ చేశాను సినిమా కోసం, కానీ సినిమా చాలా బాగుందన్న. ఎవరు ఒక నెగిటివ్ రోల్, ఒక ట్రోల్ చేయరు. ప్రతి ఒక్క హీరో ఫ్యాను పవన్ కళ్యాణ్ ఫ్యానే. ఎందుకంటే ఎన్టీఆర్ ప్రతి ఒక్క హీరో ఫ్యాను. ఎందుకంటే ఆయన ఒక స్వార్థం లేని మనిషి, అన్ని దానిలకు చాలా మంచి చేస్తాడు. ఎవరు అడిగినా సాయం ఇది లేదనుకుంటే చేసే వ్యక్తి. అందుకని చెప్పి ప్రతి ఒక్క హీరో అభిమానులు కూడా మా పవన్ కళ్యాణ్ సార్ని ఇష్టపడతారు. చాలా బాగుందన్న సినిమా. సినిమా అయితే చాలా బాగుంటది కూడా. ఆయన దృష్టిలో పెట్టుకుని బీజం సినిమా బాగుందన్న. ఫస్ట్ హాఫ్ సూపర్ ఉంది, సెకండ్ హాఫ్ ఓకే పర్లేదు. పవన్ కళ్యాణ్ కోసం బీజం కోసం వెళ్ళండి, ఎంజాయ్ చేస్తారు. బాగుంది, చాలా బాగుందన్న. చాలా బాగుంది. యాక్షన్ సీక్వెన్స్ అయితే సూపర్ ఉన్నాయి. అద్దరిపోయింది సినిమా. చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ సూపర్ ఉంది. చాలా బాగుంది సినిమా. బాగుంది, చూడొచ్చు. సెకండ్ హాఫ్ రెండు బాగుందన్న. లాస్ట్ 20 minutes మాత్రం కొద్దిగా సింపేసింది సినిమా. ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అంతా చాలా బాగుంది సినిమా అంతా. లేనందుకు చాలా ఫీల్ అవుతున్నాను. బాహుబలిని మించి ఉంది. బాహుబలి 1 ఎలా ఉందో హరిహర వీరమల్లి 1 కూడా అలాగే ఉంది. బ్లాక్ బాస్టర్ సూపర్ హిట్.